10 నిమిషాలలో పెళ్లి కూతురి మనసులో అనుమానమనే అగ్గి పెట్టవేసింది. పెళ్లి కొడుకు పెళ్లి కూతురి మధ్య చిచ్చు పెట్టేసింది. అయితే ఏంటి అంటే పాముకి నిలువెల్లా విషమన్నట్టు దానికి ఒళ్ళంతా అనుమానమే ఉంది. శృతికి అనుమానం ఉంటే మనకేంటంట లాభం? చెత్త. దాని పక్కనే ఉండే ఇంకొక క్యారెక్టర్ లయ. చూడ్డానికి అందంగా ఆకర్షణీయంగా ఉన్నా వయసులో ఉన్న ముసల్ది. 20 ఏళ్లకే 60 ఏళ్ల చాదస్త ఉంది దానికి. శృతికేమో అనుమానం పిచ్చి, ఈ లయకేమో ఆచారాలు సంప్రదాయం పిచ్చి. సో ఒకటి తూర్పు, ఇంకొకటి పడమర. నువ్వు ఉత్తరం, నేను దక్షిణం. అయితే ఏంటంట? వాళ్ళిద్దరి వల్ల మనకేం వస్తుంది? మనకేమీ రాదే, కానీ ఈ ఇద్దరు మన ఇంటి కోడళ్లుగా వస్తే పాపం మనత్తగారికే కావాల్సినంత టెన్షన్ వస్తుంది. బీపీ షుగర్లు పెరిగి త్వరగా బాంబ్ హార్ట్ అటాక్ వస్తుంది. అక్కో, ఈ ముద్దపప్పు గోపికి అనుమానపు పిశాచి శృతిని జోడిగా తగిలిస్తే ముద్దపప్పుకి శృతినా? అయ్యో బాబోయ్, తలుచుకుంటేనే భయం వేస్తుందక్క. నెక్స్ట్, మోడల్ ఫోటోగ్రాఫర్ అయిన రాకీకి ఈ ఆచారాలు సంప్రదాయాల పిచ్చిదైన లయను తగిలిస్తే లయకి రాకీకి జోడీనా? అర్థమైందక్క, అర్థమైంది. చూడు, ఫోటోస్ ని మిస్ మ్యాచ్ చేసి ఈ ఇంట్లో ఎలా చిచ్చు పెట్టబోతున్నాను. అత్తయ్యా కాస్కో. జానకమ్మ గారు, నా ఇన్నేళ్ల సర్వీస్లో ఇంత పర్ఫెక్ట్ మ్యాచ్ నేను ఎప్పుడూ చూడలేదమ్మా. ఆహా అని అంత మెల్లగా అంటారేంటమ్మా? ఈ అమ్మాయిలు మన రాఖీ బాబు, డాక్టర్ బాబు కోసమే పుట్టినట్టుంటేను. ఏడు సార్, అది సరేగాని పంతులు గారు, ఈ అమ్మాయి ట్రెడిషనల్ డాన్స్ చేస్తుంది కదా, మరి మా వాడికి సూట్ అవుతుందా, వాడు ఒప్పుకుంటాడా అని. ఇస్తా, నేను ఇస్తా. అమ్మా, ఈ అమ్మాయి చూపికే ట్రెడిషనల్ గాని లోపలంతా మోడర్నే. మరి అలా కనిపించట్లేదు కదండి. అందుకే కదమ్మా లోపల అని చెప్తున్నాను. మనకు కనిపించకపోయినా పర్వాలేదండి, కనీసం చేసుకోబోయే మా వాడికన్నా కనిపించాలి కదా. కనిపిస్తుందమ్మా. డాన్స్ చేసేటప్పుడు గజ్జలు కట్టుకుంటారు గాని వాకింగ్ చేసేటప్పుడు కట్టుకోరుగా. భలే లాజిక్ చెప్పావు పంతులు. అలాగే ఈ అమ్మాయి కూడా డాన్స్ చేసేటప్పుడు ట్రెడిషనల్ గా ఉంటుంది గాని మిగతా టైంలో రచ్చో రచ్చస్య రచ్చభ్య. ఓ, రచ్చభ్యహనా? అయితే సూపరు. దీనికేమర్థమైంది? నాకెందుకు అర్థం కాలేదు? రచ్చభ్య అంటే నాకు ఓకే. అంతెందుకు, ఈ అమ్మాయికి అమ్మా నాన్న పెట్టిన పేరు లయ. పేరు చప్పగా ఉందని కాస్త మసాలా దట్టించి లయోలా అని మార్చుకుంది. అయితే మా వాడికి సెట్ అయిపోతుంది. కావాలంటే అమ్మాయి మోడర్న్ ఫొటోస్ తీసుకొచ్చే పూచి నాది. మంచిది పంతులు గారు, అయితే అబ్బాయిల ఫోటోలు ఆ 2 కుటుంబాలకి పంపించండి. వాళ్ళకు ఓకే అనుకుంటే పెళ్లి చూపులకి ఏర్పాటు చేసుకుందాం. శుభం. రామ్మ పెద్ద కోడల, వచ్చి నీ తోటి కోడలు ఎలా ఉన్నారో చూడు. అయ్యో అత్తయ్యా, మీరు చూసి సెలెక్ట్ చేశాక మళ్ళీ నేను చూడాలా? ఎంత మాట. ఏంటో మీ అత్తా కోడళ్ళ అన్యోన్యత చూస్తుంటే కన్ను కొడుతోందమ్మా. అంత మా అత్తయ్య గారి మంచితనం పంతులు గారు. ఇదిగోనమ్మా, మీ అత్తా కోడళ్ళు పొరపాటును కూడా జీ తెలుగు వాళ్ళకి కనిపించకండి. ఏ? అత్తా కోడళ్ళ అనుబంధం అని ఓ సీరియల్ తీసేసి హిట్టు కొట్టేస్తారు. వారు పంతులు గారు.
మరి నేను వెళ్ళొస్తానండి. ఆ, అమ్మా వస్తాను తల్లి, వస్తానమ్మా. ఆ, సరే. అంతే. నమస్కారం మేడం. ఆ, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. నమస్కారం పంతులు గారు, కూర్చోండి. అమ్మా మీరు చెప్పినట్టుగానే మీ మేనకోడలు గారికి ఓ అద్భుతమైన సంబంధం చూశానమ్మా. ఆ అబ్బాయి ఏం చేస్తుంటాడు? పెద్ద పేరున్న డాక్టర్ అమ్మా. పెద్ద పేరంటున్నారు. రాయడానికి 2 రోజులు, చదవడానికి 3 రోజులు పడుతుందా ఏంటి? నా ఉద్దేశం పెద్ద పేరు అంటే పొడగాటి పేరు అని కాదమ్మా. గైనకాలజిస్టు, పైగా గోల్డ్ మెడలిస్టు, మీరు కోరుకున్న అన్ని లక్షణాలు ఉన్న ఒక మంచి డాక్టర్ అమ్మా. హ్మ్. మంచి డాక్టరో, మంచితనం ఉన్నట్టు నటిస్తున్న డాక్టరో నేను తేలుస్తాను. ముందు ఫోటో అయితే చూపించండి. అలాగేనమ్మా. అమ్మా ఇదిగో. చూడ్డానికి బానే ఉన్నాడు. ఉండండి, మా అన్నయ్యని వదినని కూడా పిలిచి వాళ్ళని కూడా అడిగాకే డెసిషన్ తీసుకుందాం. అన్నయ్య, వదినా. సార్ నమస్కారం సార్. నమస్కారం అమ్మా. నమస్కారం. ఏంటమ్మా పిలిచావు? మన శృతికి పెళ్లి సంబంధం చూడమని చెప్పాను కదా, పంతులు గారు డాక్టర్ సంబంధం తీసుకొచ్చారు. ఇదిగో అబ్బాయిని చూడండి. సిటీలో పెద్ద పేరున్న గైనకాలజిస్ట్, పైగా గోల్డ్ మెడలిస్ట్ అట. కుర్రాడు చాలా బాగున్నాడు. అయినా నువ్వు చూశాక ఇక మేం చూడాల్సిన అవసరం ఏముందమ్మా? మనిద్దరం చూడకపోయినా పర్వాలేదండి, కట్టుకోబోయేది అదైనా చూడొద్దా? శృతి చూడకపోతే ఈ పెళ్ళే జరగదు వదినా. ఏంటి శృతి అంటున్నారు? రావే కోడలా, కరెక్ట్ టైంకొచ్చావు. ఇదిగో నీకు కాబోయే మొగుడు. చూడవే, నీకు నచ్చాలి కదా. తీసుకో. సరిగ్గా చూడవే. నచ్చాడా అబ్బాయి? నచ్చాడు. అమ్మయ్యా. కాకపోతే నువ్వు నచ్చాడు అని చెప్పావు కదా, ఆ ముక్క చాలు. మిగతావి నేను చూసుకుంటాను. పంతులు గారు, అమ్మా మా శృతికి అబ్బాయి నచ్చాడు. రేపు పెళ్లి చూపుల్లో అబ్బాయి నాకు కూడా నచ్చితే ఈ పెళ్లి జరిగిపోయినట్టే. ఆ, మంచి ముహూర్తం చూసి కబురు చేస్తాం. అలాగేనమ్మా. శుభం. ఇక నేను వస్తానమ్మా. నాలో ప్రేమను నీ కానుకివ్వగా అరిచేతులంతో మోలి ఏం గోపి, అమ్మాయి ఎలా ఉంది? నీకు నచ్చిందా? వదినా, అది ఏంటి గోపి, ఈ అమ్మాయిని ఏరి కోరి 1కి 100 సార్లు ఆలోచించి అత్తయ్య గారే సెలెక్ట్ చేశారు. హ, అమ్మాయికి ఒక్క మైనస్ పాయింట్ కూడా లేదంటే నమ్ము. అయ్యో, నేను అలా అనట్లేదు వదినా. హ? చాలా పద్ధతి గల అమ్మాయి నాన్న.
మామూలు పద్ధతి కాదు. 3 ముళ్ళు వేశాక 3 చెరువుల నీళ్లు తాగాల్సిందే. నీ ఓర్పుకి తన ఒద్దికకి, నీ సంస్కారానికి తన సంప్రదాయానికి చాలా చక్కగా సరిపోతుంది నాన్న. ఆ సంప్రదాయాన్ని చూస్తే చచ్చిపోవాలనిపిస్తుంది. నేను అన్ని రకాలుగా ఆలోచించి ఈ సంబంధం చూశాను. నీకు సరైన ఈడు జోడు బాబు. హా, పోనీ ఒక్కసారి అమ్మాయితో మాట్లాడతావా? అవసరం లేదమ్మా, నీకు నచ్చిందిగా, నాకు నచ్చినట్టే. అమ్మా, నాకు ఎవరు కరెక్టో నాకన్నా నీకే బాగా తెలుసు. నువ్వు ఎలా అంటే అలా అమ్మా. నా బంగారు కొండ. ఇలా ఇవ్వు, ఆ ఫోటో ఇవ్వు, లోపల పెడతాను. ఆహా, లేదమ్మా, నేను ఈ ఫోటోను హాస్పిటల్ తీసుకెళ్తాను. చూసావా కోడలా, ఒంటి మీదికి 25 ఏళ్ళొచ్చినా నా కొడుకు నా మాట జవదాటడు, నన్ను కాదనడు. అయ్యో, హ, మీ పెంపకం అమోఘం. మీ కొడుకులు అద్భుతం. నాకు తెలీదా అత్తయ్య? పోవే, నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా నా కొడుకులకి నేను అనుకున్న కోడళ్లే వస్తారు. మీకు కడుపు నొప్పి ఎప్పటి నుంచి వస్తుంది? మిమ్మల్ని మొదటిసారి చూసినప్పటి నుంచి. ఏంటి? అదే నైట్ బిర్యానీ తిన్నప్పటి నుంచి. రిపోర్ట్స్ అన్నీ బాగానే ఉన్నాయి కదా? మీరు అంతకంటే బాగున్నారు కదా. ఏమన్నారు? అదే బాగుంటే నా కడుపు నొప్పి ఎందుకు వస్తుంది డాక్టర్? అదే నాకు అర్థం కావడం లేదు. అలా నా కళ్ళలోకి ఒక్కసారి చూస్తే మీకే అర్థమవుతుంది డాక్టర్. ఒక్కసారి నా చేయి పట్టుకొని చూడండి. ఒక్కసారి పట్టుకోండి. హలో మేడం, నేను మాత్రమే మీ చేయి పట్టుకోవాలి, మీరేంటి నన్ను పట్టుకుంటున్నారు? సారీ, మీరే నా చేయి పట్టుకోండి. మీరే నా చేయి పట్టుకోండి. చూసారా నా చెయ్యి లబ్డబ్ అని ఎలా కొట్టుకుంటుందో? లబ్డప్ అని కొట్టుకునేది గుండె మేడం, చెయ్యి కాదు. అదే నా నాడులు ఎందుకు ఇలా లబ్డబ్ అని కొట్టుకుంటున్నాయో మీకైనా అర్థమవుతుందా డాక్టర్? పోయే కాలం వచ్చినప్పుడు అలాగే కొట్టుకుంటది. అసలు మీ స్టమక్లో ఎలాంటి ప్రాబ్లం లేదు మేడం, మీరు అనవసరంగా వరి అవుతున్నారు. నాకు ప్రాబ్లం స్టమక్ లో కాదు డాక్టర్, మరి హార్ట్ లో. హార్ట్ ప్రాబ్లమా? అయ్యో, నేను హార్ట్ స్పెషలిస్ట్ని కాదండి, గైనకాలజిస్ట్ని. మీరు అనవసరంగా వచ్చినట్టున్నారు, తొందరగా హార్ట్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళండి. డాక్టర్, మీరు అనవసరంగా ఆవేశపడుతున్నారు. నా ఉద్దేశం మీకు ఇంకా అర్థమైనట్టు లేదు. నేను మిమ్మల్ని మొదటిసారి చూడగానే మనసు పడ్డాను. నా మనసులో మీకు చోటిచ్చేశాను. నా జీవితంలో మీకు స్లాట్ ఇచ్చేశాను. మీరు ఊ అంటే పెళ్లి చేసుకుంటాను, నో అంటే మాత్రం సూసైడ్ చేసుకుంటావు. ఎస్, మీకు నచ్చితే కొన్నాళ్ళు డేటింగ్ చేసుకుందాం, ఇంకా నచ్చితే పెళ్లి చేసుకుందాం, లేదంటే బ్రేకప్ చెప్పుకుందాం. చెప్పు, నీకు ఓకేనా? ఓకేనా? ఎస్ డాక్టర్, నన్ను కాదనకండి ప్లీజ్, మీకు దండం పెడతాను. చూడండి, నేనే మీకు దండం పెడతాను, దయచేసి మీరు వెళ్ళిపోండి. నర్సమ్మ, నువ్వైనా చెప్పొచ్చు కదా. ఏయ్ ఏయ్, ఆయనకి ఇష్టం లేకుండా ఆయన మీద ఈగ వాలినా ప్రేమించింది చాలు. అవతల పేషెంట్లు చాలా మంది ఉన్నారు, బయటకు వెళ్ళు. వెళ్ళక ఉంటానా ఏంటి? కాదన్నాక
ఏంటి నర్సమ్మ ఇదంతా? తమరి అమాయకత్వానికి మంచితనానికి పరాకాష్ట. ఏదో జరుగుతోంది. మేడం, నువ్వేం చెప్పాలన్నా ముందు కారెక్కి డోర్ వేసి చెప్పు. 3 కంటికి తెలియకూడదు. ఇప్పుడు చెప్పు, ఆ డాక్టర్ బిహేవియర్ ఎలా ఉంది? ఏం చెప్పాలి మేడం? ఆ డాక్టర్ గురించి రాస్తే నవలవుతుంది, తీస్తే సీరియల్ అవుతుంది. అంటే అతను మగాడు కాదు మేడం. వాట్? చిచి, నా ఉద్దేశం అది కాదు మేడం. అందరి మగాళ్ళలా కాదు అంటున్నాను. మరి చాలా రకాలుగా ట్రై చేశాను మేడం, అస్సలు బెండ్ అవ్వలేదు. ప్యాంట్ వేసుకున్నా ప్రవరాక్యుల్లా ఉన్నాడంటే నమ్మండి. రియలీ 100% ప్యూర్ గోల్డ్ మేడం. నా ఐడియా సక్సెస్. రీ అన్నయ్య, ఆగరా. అన్నయ్య, ఇవ్వదు అన్నయ్య. రీ, లేదు లేదు అన్నయ్య, ఇవ్వదు అన్నయ్య. రే, ఇవ్వరా? ఇవ్వనుగాక ఇవ్వను. రే, ఎందుకురా నాతో ఆడుకుంటారు? ప్లీజ్ రా, ఫోటో చూపించండి. లేదు లేదు, చూపించద్దన్నయ్య. అమ్మా, అంత తేలిగ్గా చూపిస్తానా? అసలే బావా అదిరిపోయాడు. ప్లీజ్ రా, ప్లీజ్. అయితే పార్టీ ఇవ్వాలి. ఇస్తాను. ఒక దోశ, సింగిల్ బోండా. అబ్బో, చాలా ఎక్కువైపోతుందేమో అక్క. అంతకన్నా ఇచ్చేదే లేదు. రాజకుమారుడిలా ఉన్న బావ కోసం ఆ మాత్రం ఖర్చు పెట్టలేవా అక్క? ఇది మా మగజాతికి అవమానం. ఇలా కాదురా మిమ్మల్ని. ఇవ్వనుగాక ఇవ్వను. ఇవ్వను ఇవ్వను. ఏంట్రా మీ అల్లరి? దాన్ని ఎందుకు అనిపిస్తున్నారు? బామ్మ చూడు, ఫోటో చూపించమంటే చూపించడం లేదు. ఒరేయ్, చూపించండ్రా. ఇవ్వను కదా. రే, ఇవ్వరా అక్కకు ఫోటో. ఐఎమ్ రామకృష్ణ, రాకీ. నేను ఒక మోడల్ ఫోటోగ్రాఫర్ని. ఇతను అతనేనే నీ కాబోయే మొగుడు. ఇతను మోడల్ ఫోటోగ్రాఫర్ కదా బామ్మ? మరే, ఆ రోజు కార్డు ఇచ్చాడు కదా, వెంటనే పంతులు గారితో మాట్లాడాను. సూపర్ మ్యాచ్ అన్నాడు. ఇక ఆ కుర్రాడితో నీకు లంకె పడినట్టే, బాజాలు మోగినట్టే. అనుకున్నది అనుకున్నట్టుగా ఈ సంబంధం ఓకే అయితే నా కల నెరవేరుతుంది. ఇక నాకు ఏ టెన్షను ఉండదు. ఎక్స్క్యూజ్ మీ, ఎవరు మీరు? నేను రాఖీ వదిన్ని. మీరా? రండి రండి. కూర్చోండి. పర్లేదండి. అదేంటి, ఆవిడేమంత పెద్దదని ఉంగి కాళ్ళకు దండం పెడుతున్నావు? ఓ షేక్ హ్యాండ్ ఇస్తే సరిపోయేదిగా. ఇంతకీ మీరొచ్చిన విషయం ఏంటో? ఇక నుండి మీ అమ్మాయి కట్టు బొట్టు కాస్త కట్టి కబ్బోర్డ్లో పెట్టాలి. ఈ ట్రెడిషన్ని వదిలేసి కాస్త మోడ్రన్గా ఉండాలి. చెప్పానా, ఇలాంటి వాళ్ళ కాళ్ళకి దండం పెట్టడం, చేతులు కట్టుకోవడం
అతిగా మర్యాద ఇవ్వడం చేయకూడదని. పెళ్ళయ్యే వరకు పక్క మోడ్రన్ గల్లా కనిపించాలి. అర్థమైందా? అదేంటి? నీకు అర్థం కాదులే. నాకు అర్థం అవుతుంది, చెప్పండి. నేను మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. వస్తారా? ఏంటి ఏదో పర్సనల్ అన్నారు? మా మరిదిని చూశారుగా, ఎలా ఉంటాడు? మీ మరిదికి గడ్డం పెంచిన మహేష్ బాబులా ఉంటాడు. ఆ గడ్డానికి మీ అమ్మాయి ట్రెడిషన్ అడ్డం కాకూడదుగా. ఈ పెళ్లి జరిగే వరకు మీ అమ్మాయి నేను చెప్పే కొన్ని చిట్కాలు ఫాలో అవ్వాలి. అదెంత పని? అయిపోతుంది. పెళ్లి చూపుల్లో మీ అమ్మాయి మా మరిదికి కాస్త మోడర్న్ డ్రెస్ లో కనిపించాలి. కష్టమే, అయినా ట్రై చేస్తాను. ట్రై చేయాల్సింది మీరు కాదు, మీ మనవరాలు. ఓకే ఓకే. రాకీ మోడల్ ఫోటోగ్రాఫర్ కదా, తనకి కాబోయే భార్య కూడా ఒక మోడల్ లానే ఉండాలనుకున్నాడు. ఓ, మా అత్తేమో తన కొడుకు టేస్ట్ కి తగ్గట్టు కోడల్ని తీసుకురావాలనుకుంటోంది. కాబట్టి ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. చేసేద్దాం. అస్సలు అనుమానం రాకూడదు. ఒకవేళ అనుమానం వస్తే? అమ్మో, అలా జరగకూడదు.